హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యని అసలు పోటీకే రానివ్వకుండా చేసిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్యని తీసుకొచ్చే ఆటో డ్రైవర్కి కాల్ చేసి రేపు ఉదయం నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని అంటాడు. అప్పుడు ఆటో డ్రైవర్ ఏంటో చెప్పండి సార్ అని అంటాడు. అప్పుడు రాజ్ రేపు నువ్వు కావ్యని కొంచెం లేటుగా తీసుకొని రావాలి అని అంటాడు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ లేటుగా తీసుకొని వస్తే మేడం అస్సలు ఊరుకోరు సార్ అని అంటాడు. అప్పుడు రాజ్ నువ్వు తొందరగా తీసుకొస్తే నేను ఊరుకోను, నీ సంగతి చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆటో డ్రైవర్ అలాగే సార్ అని కాల్ని పెట్టేస్తాడు. అలా మరుసటి రోజు ఆటో డ్రైవర్ ఎప్పటిలాగానే కనకం వాళ్ళ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పటి రోజు కన్నా కావ్య వచ్చే టైం కన్నా ఇంకాస్త ముందుగానే వస్తుంది. ఆటో డ్రైవర్ కావ్యని చూసి ఇదేంటి ఈరోజు అసలే మేడంని లేటుగా తీసుకెళ్ళాలి కదా, ఈవిడ ఏంటి ఇంకా ముందు వస్తుంది, ఏదో ఒకటి చేసి ఈవిడికి ఏదో ఒకటి చెప్పి నేను ఆఫీస్కి ఎలాగైనా లేటుగా తీసుకొని వెళ్ళాలి, లేకపోతే రాజ్ సార్ నన్ను చంపేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య రాగానే ఏంటి మేడం ఈరోజు ఇంత త్వరగా వచ్చారేంటి, ఇప్పుడు ముహూర్తం అస్సలు బాగోలేదంట, ఒక 20 నిమిషాలకి బయలుదేరదామా అని అంటాడు. అప్పుడు కావ్య ఈరోజు నాకు ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, అందుకే త్వరగా వెళ్ళాలి, నువ్వు పోనీ అని అంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్ అది కాదు మేడం అని అంటాడు. అప్పుడు కావ్య నువ్వు త్వరగా పోనీ డ్రైవర్ అని ఆటో ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఏం చేసి మేడంకి లేట్ అయ్యేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దుగ్గిరాల వారింట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఈ పోటీలో రాజ్ గెలుస్తాడా కావ్య గెలుస్తుందా అని. అందరూ కావ్య గెలవాలి అని కోరుకుంటూ ఉంటారు. అప్పుడే రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి స్టైల్గా రెడీ అయ్యి మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. అది చూసి ప్రకాశం ఏంట్రోయ్ స్టైల్గా రెడీ అయ్యావు అని అంటాడు. అప్పుడు రాజ్ మరి సీఈఓ అంటే ఈ మాత్రం బిల్డప్ ఉండాలిగా బాబాయ్ అని అంటాడు. అప్పుడు ప్రకాశం అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా అబ్బాయ్ అని అంటాడు. అప్పుడు రాజ్ మరి రాజ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా బాబాయ్ అని అంటాడు. అప్పుడే సుభాష్ వచ్చి నువ్వెన్ని చేసినా పోటీలో మాత్రం నా కోడలే గెలుస్తుంది అని అంటాడు. అప్పుడు రాజ్ మీరు ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎంత చెప్పినా ఈ పోటీలో గెలిచేది మాత్రం నేనే అని అంటాడు. సరే మీ నమ్మకం కూడా నేనెందుకు కాదనాలిలే, కానీ ఈరోజు మీరే చూస్తారు కదా ఈ పోటీలో ఎవరు గెలుస్తారో అని అంటాడు. అలా రాజ్ అపర్ణ దగ్గరికి వెళ్ళి బ్లెస్ మీ మమ్మీ అని అంటాడు. అప్పుడు అపర్ణ పిల్లా పాపలతో చల్లగా ఉండు నాన్న అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ మమ్మీ బ్లెస్ చేయమంటే ఇలా బ్లెస్ చేస్తున్నావేంటి, నీ బ్లెస్సింగ్స్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు మమ్మీ అని అంటాడు. అప్పుడు అపర్ణ ఏ నాన్న అని అంటుంది. అప్పుడు రాజ్ నేను ఈ పోటీలో గెలవాలని సీఈఓ అవ్వాలని దీవించు మమ్మీ, అంతేకాని పిల్లా పాపలతో చల్లగా ఉండు నాన్న అంటున్నావేంటి మమ్మీ, అంటే నేను ఊడిపోయి ఆ కావ్య సీఈఓ అయ్యి తిరిగి ఇంటికి రావాలనే కదా నీ ఉద్దేశం అని అంటాడు. అప్పుడు అపర్ణ నేను నీ కన్న తల్లిగా నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను నాన్న, అందుకనే అలా దీవించాను అని అంటుంది. అప్పుడు రాజ్ లేదు మమ్మీ నువ్వు ఆ కళావతి గెలవాలనే ఇలా చేశావు అని అంటాడు. అప్పుడు రాజ్ సుభాష్ దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించండి డాడీ అని దండం పెట్టుకుంటాడు. అప్పుడు సుభాష్ ధర్మం గెలుస్తుందిరా అని అంటాడు. అప్పుడు రాజ్ ఇదేంటి డాడీ నేను గెలవాలని చెప్తే మీరేంటి ఇలా దీవిస్తున్నారు అని అంటాడు. అప్పుడు సుభాష్ ఏరా నువ్వేమన్నా చీటింగ్ చేసావా ఏంటి అని అంటాడు. అప్పుడు రాజ్ అమ్మో నేను చేసింది వీళ్ళెవరికీ తెలియకూడదు, అస్సలు బయటపడకూడదు,
లేదు, నేనెందుకు చీటింగ్ చేస్తాను డాడీ అని అంటాడు. అలా ప్రకాశం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ప్రకాశం సుపుత్రో ప్రాప్తిరస్తు అని అంటాడు. అప్పుడు రాజ్, ఏంటి బాబాయ్ నువ్వు కూడా అని అంటాడు. అప్పుడు ప్రకాశం, నీ జీవితం బాగుండాలని అలా దీవించాను నాన్న అని అంటాడు. ఆ తర్వాత రాజ్ సీతారామయ్య ఇందిరాదేవుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, నువ్వు నీ భార్య కలకాలం సంతోషంగా ఉండాలి అని దీవిస్తారు. అప్పుడు రాజ్, నాకు అర్థమైంది, మీరందరూ కలిసికట్టుగా కలిసిపోయి నన్ను ఇలా ఆడుకుంటున్నారు కదూ అని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా ఆఫీస్కి బయలుదేరుతాడు. అలా రాజ్ ఆఫీస్కి టైం అయిపోతుందని చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు. ఆటో డ్రైవర్ మాత్రం స్లోగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు కావ్యకి డౌట్ వచ్చి, ఏంటి ఈరోజు ఇంత స్లోగా వెళ్తున్నారు? నాకు అర్జెంట్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పాను కదా అని అంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్, వెళ్తున్నాను మేడం అని ఇంకొంచెం స్పీడ్ని పెంచుతాడు. అలా ఏం చేయాలబ్బా అని ఒక సందులోకి వెళ్ళాల్సింది ఇంకో సందులోకి తిప్పుతాడు. అప్పుడు కావ్య, ఇదేంటి, మనం ఆ రూట్లో వెళ్ళాలి కదా, మీరెందుకని ఈ రూట్లో వెళ్తున్నారు అని అంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్, మీరే కదా మేడం త్వరగా వెళ్ళాలి అన్నారు, అందుకే ఈ షార్ట్కట్లో తీసుకెళ్తున్నాను మేడం అని అంటాడు. అప్పుడు కావ్య, ఇదేం షార్ట్కట్, ఇన్ని రోజులుగా నేను ఇటువైపే వెళ్తున్నాను కదా, నాకు తెలియకుండా అసలు ఈ రూట్ ఎప్పుడూ లేదే అని అంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్, బహుశా ఈ రూట్ మీకు తెలియదు అనుకుంటా మేడం, ఇటువైపు వెళ్తే మీరు చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అని అంటాడు. అప్పుడు కావ్య, సరే త్వరగా పోనివ్వు అని అంటుంది. అలా ఆటో డ్రైవర్ రూట్స్ అన్నీ మార్చి ఇంకా లేట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అప్పుడు శృతి కావ్యకి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో శృతి అని అంటుంది. అప్పుడు శృతి, ఎక్కడున్నారు మేడం, ఇంకా మీటింగ్కి కొంచెం టైమే ఉంది, త్వరగా రండి మేడం అని అంటూ ఉంటుంది. అప్పుడు కావ్య, నేను దారిలోనే ఉన్నాను శృతి, అప్పటి వరకు నువ్వు మేనేజ్ చేయి అని అంటుంది. అప్పుడు శృతి, మీరు లేకుండా మేనేజ్ చేయడం నా వల్ల అస్సలు కాదు మేడం అని అంటుంది. అప్పుడు కావ్య, నేను వచ్చేస్తున్నానులే శృతి అని చెప్పి కాల్ని కట్ చేస్తుంది. అప్పుడు డ్రైవర్, ఇంకా ఎంతసేపు అని అంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్, అమ్మో మేడంకి డౌట్ వచ్చిందంటే మాత్రం నా సంగతి చెప్తారు అని ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.